వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే రాముడు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి స్పృహ తప్పి కింద పడిపోయి కాసేపటికి స్పృహలోనికి వచ్చి రాముణ్ణి తిడతాడు. భయ్యా, ఆ తిట్లన్నీ నిజమే అని రామాయణం కూడా చెప్తుంది. అందుకు రాముడు, నీ తమ్ముని భార్య నీకు కూతుర్లాంటిది, ఆమెను నువ్వు ఉంచుకోవడం తప్పు అంటాడు. మేము క్షత్రియులం, మీరు మృగాలు, చాటు నుండి చంపడం ధర్మమే అంటాడు. రాముడు తన తప్పుని ఎలా కవర్ చేసుకుంటున్నాడో చూడండి. వేట కోసం మృగాన్ని చంపడం, సుగ్రీవుని తృప్తి కోసం వాలిని చంపడం రెండు ఒకటేనా? ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే చాటు నుండి చంపడం ధర్మమా? ముమ్మాటికి వాలి చెప్పినట్లుగా రాముడు ద్రోహి, ధర్మ విరోధి. రామా, నువ్వు కారుణ్య రాముడివి కాదు, కవరింగ్ రాముడివి. రే, మా దేశ ప్రజల్ని వెర్రుల్ని చేస్తున్న దేశద్రోహులారా, రండి, నాకు సమాధానం చెప్పండి. వానరులు మృగాలైతే హనుమంతుడు కూడా మృగమే, ఒప్పుకుంటారా? మృగాలకు పూజలేంట్రా? తర్వాత నుంచి నేను హనుమంతుణ్ణి మృగం అంటాను. కోపం వస్తే వానరుల్ని మృగాలని ఎందుకన్నావని మీ రాముణ్ణి అడగండి. వానరులు మృగాలైతే తమ్ముడి భార్య కూతుర్లాంటిది అవ్వడమేంటి? వానర మృగాలకి ఇవెందుకు వర్తిస్తాయి? అయినా జంతువులకు వరుసలేంటి? రామాయణంలో వానరులు పిండాలు పెట్టారు, అన్నీ మనుష్య ధర్మాలే పాటించారు. వాళ్ళ మీద తప్పు మోపే ప్రతిసారి మనుషుల ధర్మాన్ని ఆపాదించారు. కానీ రాముడు తప్పు చేసి ధర్మ విరుద్ధంగా వాలిని చంపినప్పుడు మాత్రం మృగధర్మాన్ని ఆపాదిస్తారు. నువ్వు దశరథ రాముడు కాదు, దొంగ రాముడివి. జై శ్రీరామ్.